నాన్న నాతో చెప్పారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని. అప్పుడు నా మొదలు చాలా ప్రశ్నలున్నాయి. కానీ ఆయన నాతో చెప్పారు, మీరు గతాన్ని మర్చిపోయారు, అలాగే మీ గతంలో ఎవరూ లేరని. నాన్న నన్ను మీ గతం గురించి ఏమీ మాట్లాడొద్దని మరీ మరీ చెప్పారు. నేను కూడా అదే చేశాను. దాని గురించి ఎప్పుడు మీతో నేను మాట్లాడలేదు, ఎందుకంటే నాకు తెలుసు. కానీ అంతకు మించి నాకేం చేయాలో తెలియదమ్మా. నేను మిమ్మల్ని దూరం చేసుకోకూడదనుకున్నాను. ఇప్పుడు మీరే చెప్పండమ్మా, ఒక చిన్న పిల్లవాడు తన తల్లి దూరం అవుతుందని భయపడ్డం తప్పంటారా? నేనేమైనా తప్పు చేశానా? నేనేదైనా నేరం చేశానా? నేరం కాదు రోహిత్, కానీ దీని కారణంగా ఉన్నతి ఇంకా రాఘవ్ వాళ్ళ అమ్మ ప్రేమకు దూరం అయ్యారు. అది కరెక్ట్ కాదు. నీ మీదొట్టమ్మా. నాకస్సలు తెలీదు రాఘవ్ ఇంకా ఉన్నతి మీ సొంత పిల్లలని. అలాగే నాన్న కూడా ఎప్పుడు చెప్పలేదు. మీరే ఆలోచించండి, 10 ఏళ్ల పిల్లాడికి ఇన్ని విషయాలు ఎలా తెలుస్తాయి అసలు? నేనొకటే అనుకున్నాను, భగవంతుడు నా తల్లిని నాకు తిరిగిచ్చేశాడని. అండ్ మీ మీద కేవలం నాకు మాత్రమే హక్కు ఉంది, ఇంకెవరికి లేదనుకున్నాను. కానీ ఈరోజు నేను రాఘవ్ కళ్ళల్లో ఒక బాధని చూశాను. తను ఎంతలా ప్రాధేయపడుతున్నాడో, నేను తన కుటుంబంలో తన జీవితంలో భాగం అవ్వాలని. నేను మిమ్మల్ని ఒకసారి పోగొట్టుకున్నానమ్మా, మళ్ళీ దూరం చేసుకోవాలనుకోవడం లేదు. ప్లీజ్ నాతో పాటు రండి. తను ఎక్కడో ఒక చోట నా మనసులో కూడా గీత గీసేశాడు. అమ్మా, తను మీ ప్రాణం కాపాడినందుకు రాఘవ్కి రుణపడి ఉంటాను. కానీ నన్ను చూడండి, అతని కోసం నన్ను వదిలేస్తారా? ఏంటి? అలా అస్సలు కాదు. అలా చెయ్యండి నాన్న. మీరు అలా చేయడానికి ప్రయత్నం చేసినా కూడా నా పనులన్నీ మానుకొని ఇక్కడికి వచ్చేస్తాను. అప్పుడు మీతో మొత్తం టైం అంతా స్పెండ్ చేస్తాను. అన్నీ వదిలేస్తానమ్మా. మీరు లేకుండా బతకడం నాకు తెలియదమ్మా. వద్దమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నువ్వెందుకింత ఆలోచిస్తున్నావు? చూడు, రాఘవ్ నా కొడుకే. నాకది ఎలా తెలుసు? తను నాకు చెప్పాడు కాబట్టి. కానీ నువ్వు ముందు నుంచి నా కొడుకువి కదా. నిన్ను చూస్తూ నిన్ను ప్రేమిస్తూనే కదా నేను నా మాతృత్వ సుఖాన్ని అనుభూతి చెందాను. నిన్ను వదిలి నేను ఎప్పటికీ వెళ్ళను. నీకంటే నాకు ఇంకెవ్వరూ ముఖ్యం కాదు. థ్యాంక్ యూ అమ్మా. అలాగే మిస్టర్ అరుణ్, ఆయన కూడా నాతో చెప్పారు ఆయన నర్మదని పెళ్లి చేసుకోబోతున్నారని. అది విని నేను మళ్ళీ పరుగులు తీసుకుంటూ నర్మద దగ్గరికి వెళ్లి చేతులు జోడించి మరీ తనకి చెప్పాను, నర్మద ఆలోచించు, నీ పసి పిల్లలిద్దరి గురించి ఆలోచించని. కానీ తను నేనెవరో కూడా తెలియనట్టుగా ప్రవర్తించింది రాఘవ. నేను అక్కడే నిలబడ్డాను, అన్నీ చూస్తూనే ఉన్నాను. తర్వాత ఏం చేయలేక ఇంటికి తిరిగి వచ్చేశాను. మీ పిల్లల ఇద్దరి గుండెల్లో నుంచి ఏదైతే బాధ తన్నుకొచ్చేదో, మీ ఇద్దరి కళ్ళల్లోంచి ఏవైతే కన్నీళ్ళు వచ్చేవో, అవి యాసిడ్ లాగా నా గుండెని కాల్చివేసేవి. నా జీవితం మొత్తాన్ని, ఏ ఇల్లు, ఈ కుటుంబం కోసం, మీ ఇద్దరి కోసం సమర్పించానో ఇప్పుడు ఈ రోజు అదే కుటుంబం నన్ను ప్రశ్నిస్తోంది. నన్ను సూటిగా సమాధానం చెప్పమంటోంది. అత్తయ్య, మమ్మల్ని క్షమించండి. సమాధానాలు లేని ప్రశ్నలు చాలా ఉంటాయి. అలాంటి వాటికి మీరు సమాధానం చెప్పొద్దు. నన్ను నమ్మండి అత్తయ్య, రేఖ నేను మిమ్మల్ని అసలు ప్రశ్నించడం లేదు. అవును పిన్ని గారు, మీ మనసుకి బాధ కలిగించాలనే ఉద్దేశం మా ఇద్దరికి అస్సలు లేదు. ఐఎమ్ సారీ. రాఘవ, ఈ ప్రపంచం మొత్తంలో నువ్వు ఒంటరివాడు అయిపోయినప్పుడు నేను నీకు అండగా నిలబడ్డాను. ఈ రోజు కూడా ఉన్నాను, ఇక మీద కూడా ఉంటాను. నీకు మీ అమ్మ నర్మద అవసరం ఏం లేదు నాన్న, నేనున్నాను. తనని మర్చిపో శాశ్వతంగా. లేదత్తయ్య, నేను ఒకసారి అమ్మని దూరం చేసుకున్నాను, మళ్ళీ అలా జరగదు. నా మనసుకు అర్థమయ్యేలా చెప్పుకుంటున్నాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే,
నేను అమ్మ మీద కోపంగా ఉన్నది తను మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందని కాదు. నిజానికి నాకు అమ్మ మీద ఎందుకు కోపం అంటే తను మమ్మల్ని కలవడానికి తిరిగి రాలేదని. ఎప్పుడు వెనక్కి తిరిగి మమ్మల్ని చూడలేదని. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకి నాకు సమాధానం దొరికింది. సో నేను ఇప్పుడు వెనకడుగు వేయలేను. అర్థం లేని నా కోపానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అందుకు నేను ఏం చేయాల్సి వచ్చినా సరే, న్యాయస్థానం తలుపు తట్టాల్సి వచ్చినా సరే, నేను మా అమ్మని తిరిగి నా ఇంటికి తీసుకొస్తాను. ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నాకు మా అమ్మకి మధ్యలోకి రాలేదు. మీరు నా వైపు ఇలా చూడడం ఆపుతారా లేదా? అంటే ఏంటంటే మీ చూపు నా మీదే ఉంటే గనక ఆలోచనతో నేను ఈ పని చేయలేకపోతున్నాను. సో ప్లీజ్ ఇక నన్ను చూడకండి. మీరు నేను పని చేసుకోవాలి. నాకు తెలుసు మీరు నన్నే చూస్తున్నారని. చూసారా, నేను చెప్పాను కదా. ఇంకా చాలు, ఆపండి రాఘవ్. నన్ను ఎందుకు అలా చూస్తున్నారు? నన్ను పని మీద ఫోకస్ చేయనివ్వండి. ఇప్పుడు మీరు నన్ను మళ్ళీ చూడకండి, సరేనా? అమ్మా రేఖ. పిన్ని గారు. రేఖ, ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? అది లేదు, ఎవరితోనూ లేదు. ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరితో మాట్లాడతాను? అది పిన్ని గారు, ఏమైంది? మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. అంతా ఓకేనా? ఇదే చివరి అవకాశం. ఈ నర్మదా అనే తుఫాన్ని ఈ ఇంట్లోకి రాకుండా, నా జీవితాన్ని నాశనం చేయకుండా ఆపడానికి. రేఖ, ఒకసారి కూర్చో, నా పక్కన కూర్చో. రేఖ, నా రాఘవ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ ప్రేమ కోసం పరితపించాడు. అందుకే వాడు ఆ ప్రేమలో పడిపోయి అర్థం చేసుకోలేకపోతున్నాడు. కానీ నువ్వు తెలివైన దానివి కదా, నువ్వు నర్మద మాటల్లో ఎలా పడిపోయావు? అంటే నీకు ఈ విషయం ఒక్కసారి కూడా అనిపించలేదా? నర్మదకి రికార్డింగ్ గురించి తెలిసిన వెంటనే ఆ తర్వాతే ఎవరో నిన్ను షూట్ చేయడానికి వచ్చారు. దాని వెనక ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా.